మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. పారిజాత పుష్పాలు చెట్టు నుండి మనకు ఎందుకు కోయరాదు అంటే ఎందుకు కోయకూడదు అంటే ఎందుకు తెంపకూడదు అని చెప్పి మనకు ఒక ప్రశ్న. పారిజాతం పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరికి సమర్పించాలి, మరి ఇవి ఎందుకు చెట్టు నుండి కోయరాదు, ఇవి ఎందుకు ఇంత ప్రత్యేకము అనేటువంటి సందర్భాలు కావచ్చును. పారిజాతం పుష్పాలు అంటేనే మనకు ఒక అద్భుతమైనటువంటి పుష్పాలు. పారిజాతం పుష్పాలు ఇవి ఎప్పుడైనా కూడా మనకు చెట్టు నుండి తెంపకుండా ఇవి సాక్షాత్తు మనకు దేవత పుష్పంగా చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క పారిజాతం పుష్పాలు మనకు ఇది నేలపై పడిన తర్వాత మాత్రమే భగవంతునికి సమర్పించాలి. ఇది చెట్టు నుంచి కోయడం అంటే సాక్షాత్తు భగవంతుడి యొక్క పుష్పాన్ని బలవంతంగా తీసుకోవడము అన్న భావన అని మనకు చెప్పబడుతున్నది. అంటే పారిజాతం పుష్పము దేవతలకు ఇష్టమైనటువంటి పుష్పంగా భావిస్తూ ఉన్నారు. మరి ఈ భగవంతునికి ఎంతో ఇష్టమైనటువంటి పుష్పాన్ని సాక్షాత్తు మనము కింద పడిన తర్వాతనే దాన్ని తీసుకొని మనము ఆ ఈశ్వరునికి కానీ అమ్మవారికి కానీ సమర్పించాలి. వాస్తవానికి కూడా ఈ పారిజాతం పుష్పాలు ఉదయాత్పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో కానివ్వండి, ఇవి రాత్రి తెల్లవారుజామున ఈ యొక్క పుష్పాలు చెట్టు నుండి రాలిపోయి కింద పడుతుంది. మరి అలా అని చెప్పి కింద పడినటువంటి పుష్పాలు కింద పడినటువంటి పుష్పాలు అంటే ఇక్కడ మరొక మాట ఏమిటి, కింద ఎక్కడో కొంత అశుభ్రంగా ఉండేటువంటి ప్రదేశాలలో పడినా కూడా అట్లా కాదు. కొంత మనము ఈ పారిజాతం పుష్పం చుట్టూ కూడా చక్కగా శుభ్రపరచుకోవాలి. మనకు ఆ పుష్పాలు కావాలి అనుకుంటే పారిజాతం పుష్పాల చెట్టు కింద పుష్పాలు ఎక్కడైతే అది రాలుస్తుందో ఆ ప్రదేశాలలో కొంత శుభ్రపరిచి కుదిరితే ఒక క్లాత్ కానివ్వండి, లేదా ఏదైనా ఒక ఆసనం కానివ్వండి, లేదా ఏదైనా ఒక చెద్దరు లైక్ ఏదైనా ఒకటి కింద పరచడం ద్వారా దుప్పటి కానీ ఏదైనా ఈ యొక్క పుష్పాలు చెట్టు నుండి కింద రాలేటువంటి సందర్భాలలో వాటిపై పడతాయి. చక్కగా ఉదయం 5:30-6 గంటలకు మీరు వెళ్ళి ఆ యొక్క పుష్పాలను సేకరించుకొని వాటిని ఈశ్వరునికి సమర్పించిన ఎడల లేదా దుర్గా అమ్మవారికి సమర్పించిన ఎడల మీకు జన్మజాతకంలో ఉండేటువంటి ఏలినాటి శని కానివ్వండి, కాలసర్ప దోషాలు కానివ్వండి తొలగిపోతాయి. కొన్ని దేవాలయాలలో చక్కగా ప్రదేశం పెద్దగా ఉంటుంది. ఆ ప్రదేశం పెద్దగా ఉన్న చోట చక్కగా కూడా ఈ యొక్క పారిజాతం పుష్పాలు మన చెట్టు అనేటువంటిది ఉంటుంది. బిల్వదళం చెట్టులు ఉంటవి, మారేడు దళాలు, ఒక మారేడు దళము ఒక పారిజాతం పుష్పము, ఇట్లా 108 కనుక మనకు దొరికితే 108 సుమారుగా ఒక 11 రోజులు లేదా 21 రోజులు భగవంతునికి సమర్పించిన ఎడల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కావచ్చును. సకల పాపాల నుండి విముక్తి పొందేటువంటి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. అదేవిధంగా చాలా మట్టుకు చామంతి లేదా మందారము లేదా బంతి ఎన్నెన్నో పుష్పాలు ఉంటవి. ఆ పుష్పాలకు సంబంధించి ఎప్పుడైనా కూడా అంటే సాయంకాలం సంధ్యా సమయం పడక ముందు ఏ పుష్పాలనైనా కూడా మనం చెట్టు నుండి కోసుకొని స్వామికి సమర్పించవచ్చును. కానీ ఈ పారిజాతం పుష్పాలు మాత్రము మనము ఎట్టి కోశాన కూడా తెంపరాదు. తెంపకుండా కింద పడ్డ తర్వాతనే మనం వాటిని తీసుకొని భగవంతునికి సమర్పించిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి. సుమారుగా మారేడు దళాలు ఈ యొక్క పారిజాతం పుష్పం 2 కలిపి మీరు ఈశ్వరునికి పంచామృతాభిషేకం తర్వాత సమర్పించిన ఎడల మీ కోరిక ఉద్యోగం కావచ్చును, ఆరోగ్యం కావచ్చును, సంతానం కావచ్చును, వివాహం కావచ్చును, రావాల్సినటువంటి ధనం కావచ్చును, ఎలాంటిదైనా కూడా నెరవేరేటువంటి ఛాన్స్ చాలా అంటే చాలా అధిక మొత్తంగా ఉంటుంది. పారిజాతం పుష్పం అంటే సాక్షాత్తు ఆ భగవంతునికి సంబంధించినటువంటి చెట్టుగా భావించుకోవాలి. దాని కింద శుభ్రపరిచి దాని కింద ఒక దీపారాధన చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది.
ఏదేమైనా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.